అబీమెలెకు, నీవు మాకంటే బహుబలం గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా. ఆదికాండం 26:16. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 10th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపతో కూడిన క్షేమాలు సమృద్ధిగా విస్తరించునుగాక. టాప్ ప్లేస్కి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇస్సాకు కరువు వచ్చిందని ఆ ప్రాంతం నుంచి ఐగుప్తుకి వెళ్ళాలని ఆలోచిస్తున్న ప్రభు అన్నారు, వద్దు, ఇక్కడే ఉండు, నీకు తోడేంటి, బ్లెస్ చేస్తాను, అధికంగా బ్లెస్ చేస్తాడు. అంతే, దేవుడు అత్యద్భుతంగా కరువులో కూడా ఇస్సాకు విత్తనం వేస్తే దేవుడు దీవించడం మొదలుపెట్టారు. నూరంతలుగా ఫలించింది. శత్రువులు అసూయపడి ఎంతగా మిక్కిలి గొప్పవాడైపోయాడు. అందుకే రాజు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు మాకంటే గొప్పవాడైపోయావు, మాకంటే బలవంతుడు నువ్వు, ప్లీజ్ నీ వల్ల మాకేదన్నా అపాయం వస్తుందేమో, నీకు మేము మేలే చేసాం, కీడు చేయాల, దేవుడు నిశ్చయంగా నువ్వు తోడై ఉన్నట్టు చూసాం అని ఈ ఆదికాండం 26, 28, 29 వచనాలు అంటారు. అయ్యా ప్రమాణం చేసుకుందామా, ఒక కమిట్మెంట్ చేసుకుందామా, అయ్యా మాకే కీడు చేయకోకుండా నువ్వు మాతో ప్రమాణం చేయవా అని రాజులే భయపడిపోయారు. అక్కడ ఉన్న ప్రజలే, సైన్యమే భయపడిపోయింది. అంతగా దేవుడు నంబర్ 1 ప్లేస్కి లేవనెత్తాడు. రాజులు సరిపోవాలి ఇస్సాకు ముందు. మామూలుగా వాళ్ళ ఆస్తిపాస్తులకి, వాళ్ళ బలాలకి ఇస్సాకు సుమారు 10 times తేడా ఉన్నట్టు బహుశా. అంతగా దేవుడు హెచ్చించాడు. ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో నిన్ను కూడా శత్రువులు అసూయపడి ఎంతగా హెచ్చించాలని ఆశిస్తున్నారు. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైన, ఏ మాన్యమేమో వాటి మీద ధ్యాసించమన్నాడు. ఈ లోక సంబంధం, పాప సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకు. వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారని నీ జర్నీ ఆపేసి వెనక్కి తిరిగి ఆలోచించుకో. స్టడీస్ పోగొట్టుకోకు, ఆత్మీయతను పోగొట్టుకోకు. బలహీనమైన వ్యక్తులను చూసి, పడిపోయిన వాళ్ళని చూసి ఎవరో ఇది విమర్శించారు, నలుగురు 4 మాటలు నీకు మంచి జరిగినా అసూయపడి మాట్లాడతారు. నువ్వు ఏదైనా కష్టము నష్టాలు పాలైనా సరే నేను కృంగదీసే మాటలు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకూడదు, కొన్ని తీసుకోవాలా. ఎస్, ఓ భక్తుడు అంటాడు, నా పైకిన శత్రువులు విసిరిన రాళ్లే నేను పునాదిరాలుగా చేసుకుని పైకి వచ్చానంటాడు. ఎస్, కనుక ఎప్పుడు కూడా సమస్యలను పట్టించుకుంటే అక్కడ ఆగిపోతావు. వాళ్ళు వీళ్ళన్న మాటలు పట్టించుకుంటూ ఆగిపోతావు. అభివృద్ధి ఒక గోల్ పెట్టుకో, ఒక గమ్యం పెట్టుకో. నువ్వు టాప్ ప్లేస్కి ఎదగాలి. ఫస్ట్ ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మఫలం ఫలించాలి. నీ కుటుంబంలో నీ ద్వారా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. నెక్స్ట్ ఆర్థికంగా నంబర్ 1 స్థాయికి ఇస్సాకు వలె ఎదగాలి. ఇస్సాకు యవ్వన కాలాన్ని కాపాడుకున్నాడు, తప్పు చేయలేదు. అలాగే పేరు వేటికి పిచ్చి పిచ్చి పనులు చేయలేదు. తల్లిదండ్రులు తీసుకొచ్చిన అమ్మాయినే పనివాళ్ళు తీసుకొస్తే పెళ్లి చేసుకున్నాడు. తీసుకెళ్ళి బలిపీఠం మీదకి ఎక్కిస్తే మారు మాట మాట్లాడాల. ఆత్మీయతలో అంత నెంబర్ 1 స్టేజ్కి ఎదిగాడు. నెక్స్ట్ ఇటు ఆర్థికంగా చూడండి, ఎంత టాప్ ప్లేస్ దేవుడు పెట్టాడు. నిన్ను కూడా పెట్టాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీ కృపనిచ్చునుగాక. ఇటు ఎడ్యుకేషన్, అది జాబ్, బిజినెస్, అన్నిట్లో టాప్ ప్లేస్లో ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉన్న దేవుని కోరిక. వచ్చే వారాలంటే అభిషేకం ఉంటుంది, ఎవ్వరు మిస్ అవ్వదు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం ప్రేయర్ఫుల్గా. ఆశ్చర్యకరణ ఎవరు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, ఎవరు ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టుకున్నారు, అక్కడ చిన్న బిడ్డలు కానీ యవనస్తులు కానీ సవాలు విసురుతున్నారు. ప్రతి ఒక్కరు టాపర్స్గా చేరాలా. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, బ్యాక్ క్లాస్ వాళ్ళు క్లియర్ అయిపోయి టాపర్స్కి వెళ్ళిపోవాలా. నేను యావరేజ్ స్టూడెంట్స్ కూడా టాపర్స్, జ్ఞానం విషయంలో మోర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మీలో ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు కూడా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే కూడా టాప్ ప్లేస్కి వెళ్ళిపోవాలా. కంపెనీస్ సీఈఓలు అవ్వాలి, ఎండీస్ అవ్వాలా, మేనేజ్ డైరెక్టర్స్ అవ్వాలా, ఓనర్స్ అవ్వాలి. కృప తీరువండి. బిజినెస్లు కూడా దీవించండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. క్యాన్సర్ ఇచ్చేయాలండి, వ్యాధులు స్వస్థపరచండి. సీజన్ ఫీవర్స్ కొంచెం సఫర్ అవుతున్నారు. ఆయన ఆస్తమా, సయాటిక్ ప్రాబ్లం సఫర్ అవుతుంది, ఇప్పుడు స్వస్థపరచండి. యేసు నామములో విడుదల ఇవ్వండి. రైతుల్ని, చిన్నల్ని, యవనస్తుల్ని, పెద్దలు, అందరు స్టూడెంట్స్ అందరినీ దీవించి ఆశీర్వదించి కృపను ఇవ్వండి. ఆయన ఆయా దేశాలు, అమెరికాలో అట్లాంటి వాటిలో ఎంతో అతివృష్టి జరుగుతుంది, కృప చూపించండి. ఆయన విడుదల ఇవ్వండి. విదేశాలు మా ప్రియులను, మా బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సర్కస్లో గిఫ్ట్గా మీరు ఇప్పించండి. ఎందుకైనా గార్డెన్స్ ఓనర్స్ యజమాని కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా అవసరాలు తీర్చి డబ్బు ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి. నీటిలో కృప తీయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం. పరిచారకులను దీవించండి, పరిచయం దీవించండి. సంఘం రోజు రోజుకు విస్తరించాలా. ఇస్తున్న వాక్యాలు ముద్రించబడాలి. అందరూ దీవించబడాలి. నంబర్ 1 ప్లేస్కి ఎదగాలి. కృప తెరవండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆర్థికంగా అన్ని విషయాల్లో నీవు నంబర్ 1 ప్లేస్కి ఎదగాలి. ఎదుగుతావు. విద్యార్థిగా నంబర్ 1 స్టేజ్కి వెళ్ళాలి. టాపర్గా మన యూనివర్సిటీకి ఎదుగుతావు. దేవుడు కృపనిచ్చునుగా, గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే.